వెల్కమ్ బ్యాక్. ఈ నెలాఖరు నాటికి పుష్కరాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. పుష్కరాల్లో భాగస్వామ్యమయ్యే అన్ని శాఖల అధికారులు, మంత్రులతో బాబు సమీక్ష నిర్వహించారు. పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేయాలని సూచించిన సీఎం యాత్రికులు, భక్తులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలిచ్చారు. గత పుష్కరాల రికార్డులు పరిశీలించి ఎంతమంది భక్తులొస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై అధికారులు కసరత్తు చేయాలన్నారు. పుష్కర యాత్రికుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని వైఫై, హాట్స్పాట్ సదుపాయం కల్పించాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రద్దీ దృష్ట్యా సిగ్నలింగ్ జామ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు బాబు. రాజమండ్రి బస్ స్టేషన్ నుంచి పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పుష్కర యాత్రికుల పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణులను నియమించి వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటిదాకా ఉన్న ప్రగతి, అలాగే ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలనే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాం. రాజమండ్రిలో 1200, కొవ్వూరులో 150 తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. శానిటేషన్ కోసం ప్రత్యేకంగా 15,000 మంది వర్కర్లను నియమించారు. డ్వాక్రా సంఘాలకు పుష్కరాల బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల సందర్భంగా సినిమా పరిశ్రమకు చెందిన కళాకారులతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.